26 కోట్లు పెట్టి స్టేషన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ప్యాసింజర్స్ ఎక్కడ? అసలు స్టేషన్ ఎప్పుడు చూసినా కూడా ఖాళీగానే కనిపిస్తుంది అన్న క్వశ్చన్ మార్క్ కరీంనగర్ స్టేషన్ పైన చాలా ఎక్కువగా ఉంది. కేవలం తిరుపతి వీక్లీ ట్రైన్స్ అప్పుడు మాత్రమే కరీంనగర్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఫుల్ అవుతాయి. వేరే ట్రైన్స్ ఉన్నప్పుడు కరీంనగర్ స్టేషన్ ఖాళీగానే ఉంటుంది. స్టేషన్ ఇంత పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ లాగా కన్స్ట్రక్షన్ చేసిన కరీంనగర్ ప్రజలు స్టేషన్ వైపు ఎందుకు చూడడం లేదు? అసలు ఎందుకు ఇంత పెద్ద సిటీ అయినా కూడా ట్రైన్ కనెక్టివిటీ ఉన్నా కూడా ట్రైన్స్లో ప్యాసింజర్స్ వెళ్ళడం లేదు? దీనికి సంబంధించి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది కరీంనగర్కి సంబంధించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి లైక్స్ అయితే ఇవ్వండి, 200 లైక్స్ అయితే ఇవ్వండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 రీజన్, కరీంనగర్ ప్రజలు కరీంనగర్ స్టేషన్ని ఎక్కువగా యూజ్ చేసుకోకపోవడానికి రీజన్, కరీంనగర్ స్టేషన్ ఒక సైడ్కి ఉండడం, అంటే ఒక పక్కకి, అది కూడా చివర్లో కరీంనగర్ ఎండింగ్లో ఉండడం. కరీంనగర్ రైల్వే లైన్, పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ అనేది చాలా సంవత్సరాల క్రితమే కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అవుతుంది కావచ్చు, ఇంకా దానికంటే ముందే కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే, కరీంనగర్ కొంచెం లోపల కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే కరీంనగర్ స్టేషన్ పరిస్థితి ప్రస్తుతానికి ఇలా ఉండేది కాదు. కరీంనగర్ స్టేషన్ అలాగే కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటే ప్యాసింజర్స్తో ఖచ్చితంగా కలకలలాడుతూ ఉండేది కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇది వన్ ఆఫ్ ది రీజన్. కరీంనగర్ స్టేషన్ అనేది ఒక సైడ్కి ఉండడం, కరీంనగర్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉండడం కూడా ఒక రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి కరీంనగర్ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడం. ఇది మేజర్ ప్రాబ్లం. కరీంనగర్ నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి కొత్తపల్లి నుండి మనోహరాబాద్ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చాలా జాప్యంగా జరుగుతుంది. భూసేకరణ ప్రాబ్లమ్స్ అని, ఆ ప్రాబ్లమ్స్ అని, ఈ ప్రాబ్లమ్స్ అని చాలా లేట్గా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్ ఇంకొక 7-8 సంవత్సరాలైనా కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు అయితే లేవు. ఇది మేజర్ రీజన్. కరీంనగర్ నుంచి ఎక్కువగా ట్రైన్స్ లేకపోవడం, కరీంనగర్ నుంచి ఎక్కువగా ప్యాసింజర్స్ పట్టించుకోకపోవడానికి రీజన్ కరీంనగర్ నుండి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ లేకపోవడమే. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి కరీంనగర్ రైల్వే లైన్కి లోకో రివర్సల్ ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉన్నాయి. అటువైపు నుంచి అయినా ఇటువైపు నుంచి అయినా, అంటే పెద్దపల్లి నుంచి అయినా నిజామాబాద్ జంక్షన్ నుంచి అయినా లోకో రివర్సల్ ప్రాబ్లమ్స్ వల్ల కొత్త ట్రైన్స్ రాకపోవడం, కొత్త ట్రైన్స్ వచ్చినా కూడా ముందు చెప్పిన రీజన్స్ వల్ల ప్యాసింజర్స్ పట్టించుకోకపోవడం వల్లే చాలా రాలేకపోతున్నాయి. అండ్ ఈ లోకో రివర్సల్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతే ఖచ్చితంగా ట్రైన్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ ట్రైన్స్ని కరీంనగర్ ప్రజలు పట్టించుకుంటే ఇంకా స్పెషల్ ట్రైన్గా నడిచే ట్రైన్స్ని రెగ్యులర్ ట్రైన్స్గా చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ రీసెంట్గానే 2 ట్రైన్స్ రెగ్యులర్ ట్రైన్స్ని చేయడం జరిగింది. అండ్ మన ఛానల్ ద్వారా ఒక పోల్ నిర్వహించడం జరిగింది. అసలు కరీంనగర్కి ఎందుకు స్టేషన్లో ప్యాసింజర్స్ ఎక్కువగా ట్రావెల్ చేయలేకపోతున్నారని చెప్పి పోల్ నిర్వహిస్తే అందులో ఎక్కువగా రీజన్స్ చెప్పినది, అందరూ కూడా ఎక్కువ రీజన్స్ చెప్పినది ఏంటి అని అంటే, కరీంనగర్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ లేకపోవడం, అలాగే కరీంనగర్ స్టేషన్ అనేది చివరన ఉండడం అనేది రీజన్స్ అని చెప్పారు. సో అవును, ఈ 2 రీజన్స్ చాలా ముఖ్యమైన రీజన్స్. అండ్ కరీంనగర్ ప్రజల్లో ఉన్నది కూడా ఇదే, కరీంనగర్ స్టేషన్ కొంచెం చివరలో ఉండడం చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎక్కువగా అందరూ ఆర్టీసీని ప్రిఫర్ చేయడం వల్ల కూడా ఎక్కువగా స్టేషన్ని పట్టించుకోలేకపోతున్నారు ప్యాసింజర్స్. మెయిన్గా హైదరాబాద్కి కనెక్టివిటీ వస్తే ఖచ్చితంగా అండ్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ వేస్తే, అంటే తక్కువ స్టాప్స్తో ఎక్కువ ట్రైన్స్ ప్యాసింజర్స్ పట్టించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే కరీంనగర్కి సంబంధించి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు కొందరు అయితే అంటున్నారు కరీంనగర్ స్టేషన్ నుంచి పెద్దగా ట్రైన్స్ లేవు అండ్ ప్యాసింజర్స్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు స్టేషన్ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున డెవలప్ చేశారు, ఎందుకు అనవసరంగా మనీ ఖర్చు చేశారు అని చెప్పి అంటున్నారు. దీనికి రీజన్ ఒకటే, ఖచ్చితంగా స్టేషన్ నుంచి ఫ్యూచర్లో ట్రైన్స్ ప్యాసింజర్స్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పనులు అయితే జరుగుతున్నాయి. సో ఈ టైంలోనే ఈ స్టేషన్ని డెవలప్ చేసి తీరితే ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా కరీంనగర్ స్టేషన్ బాగుంటుందని చెప్పి ఈ స్టేషన్ను అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది అందరూ అర్థం చేసుకోవాల్సిందే. సో ప్రస్తుతానికి అయితే తిరుపతికి నడిచే ట్రైన్స్తో అయితే స్టేషన్ అయితే చాలా బాగా అయితే నడుస్తూ ఉంది. అండ్ అలాగే ఈ రైల్వే లైన్లో గూడ్స్ ట్రైన్స్ కూడా చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి. వీటి వల్ల కూడా ఎక్కువ లాభాలు అయితే వస్తున్నాయి. అంటే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో మెయిన్గా లాభాలు వచ్చేది గూడ్స్ ట్రైన్స్ ద్వారానే.
సో ఇది పూర్తి అనాలిసిస్ కరీంనగర్కి సంబంధించి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కి సంబంధించి ఉన్న పరిస్థితి గురించి అయితే మీరేమంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఎక్కువగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు అయితే చేయండి, అందరికీ తెలిసేలా చేయండి. ఇది ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.